ఫోన్ ఉందా లేక ఫోనే మన జీవితాన్ని నడిపిస్తుందా? ప్రైవసీ, గోప్యత మరియు కుటుంబ సందర్భాలు. నమస్కారం మిత్రులారా. ఒకప్పుడు ఇంట్లో అందరూ కలిసి భోజనం చేసేవాళ్ళు. ఒక రోజంతా జరిగిన విషయాలు మరొకరు అడిగేవారు. నవ్వులు, సరదాలు, మాటలు, కుటుంబము, అనుబంధము అనే ఇంటి సంపద. అందరూ ఒకే ఇంట్లో ఉన్నారు, కానీ మనసులు మాత్రం ఒకే స్క్రీన్లో బంధించబడ్డాయి. ఫోను మనిషికి శత్రువు కాదు, అది ఒక గొప్ప ఆవిష్కరణ. దూరంలో ఉన్నవారిని దగ్గర చేస్తుంది, జ్ఞానాన్ని అందిస్తుంది, అవసరమైనప్పుడు ప్రాణాలను కూడా కాపాడుతుంది. కానీ మన ఫోను ఉపయోగిస్తే అది వరం. ఫోను మనల్ని ఉపయోగించడం మొదలు పెడితే అది సమస్య. ఈరోజు ఒక చిన్న పిల్లవాడు అమ్మతో ఆడే సమయం తగ్గిపోయింది. ఇదే సమస్యలో మరో సమస్య కూడా పెరుగుతుంది. గోప్యత. నా ఫోన్ ఎందుకు చూశావు? నా చాట్ ఎందుకు చదివావు? నా పాస్వర్డ్ ఎందుకు అడుగుతున్నావు అనే ప్రశ్నలు కుటుంబాల్లో వినిపిస్తున్నాయి. గోప్యత అవసరమే, కానీ గోప్యత అనే పేరుతో కుటుంబాన్ని దూరం చేసుకోవడం సరైనదా? ప్రతి మనిషి ఫోన్లోనే ఉంటే మనతో కూర్చున్న మనుషుల విలువ మర్చిపోతున్నామా? ఒకసారి ఆలోచించండి. మనం ఫోన్లో వేల మంది స్టేటస్లు చూస్తున్నాము, కానీ మన ఇంట్లో ఉన్న వారి ముఖంలో బాధ ఉందో లేదో గమనిస్తున్నామా? వేల మందికి గుడ్ మార్నింగ్ పంపిస్తున్నాము, కానీ మన అమ్మకు, నాన్నకు, భార్యకు, భర్తకు, పిల్లలకు ప్రేమగా ఎలా ఉన్నావు అని అడుగుతున్నామా? ఒకప్పుడు ఫోటో ఆల్బమ్ని తెరిచి కుటుంబం మొత్తం కలిసి నవ్వుకునేవారు. ఇప్పుడు ప్రతి ఫోటో ఉంది, కానీ ఆ జ్ఞాపకాలు కలిసి ఆహ్వాదించే సమయం లేదు. మిత్రులారా, ఫోను వదిలేయమని నేను చెప్పడం లేదు, కానీ ఫోన్ వల్ల మీ పక్కన ఉన్న మనుషులను మాత్రము కోల్పోవద్దు. గుర్తుంచుకోండి. ఛార్జ్ అయిపోయిన ఫోను మళ్ళీ ఛార్జ్ చేయవచ్చు, కానీ దూరమైన బంధాలను మళ్ళీ దగ్గర చేయడము అంత సులభం కాదు. అందుకే రోజుకు కనీసం 1 గంట అయినా ఫోన్ను పక్కన పెట్టి మీ కుటుంబంతో మాట్లాడండి, పిల్లలతో నవ్వండి, తల్లిదండ్రులతో కూర్చోండి. భార్య, భర్త ఒకరినొకరు మనసులో మాట వినండి. ఎందుకంటే ఫోన్ ఒకే సాధనం మాత్రమే. కుటుంబం మన నిజమైన ప్రపంచం. ఫోను దూరం చేస్తున్నది మనుషులని కాదు, మనసులని. మిత్రులారా, ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. మీరు ఈరోజు ఎంతసేపు ఫోను చూశారో గుర్తుందా? కానీ ఈరోజు మీ అమ్మతో ఎంతసేపు మాట్లాడారో గుర్తుందా? మీ నాన్నతో నవ్వాడో లేదో గమనించారా? మీ పిల్లవాడు ఈరోజు ఏం చెప్పాలనుకున్నాడో విన్నారా? చాలామంది సమాధానం చెప్పలేరు, ఎందుకంటే మన చేతిలో ఉన్న ఫోను మన సమయాన్ని మాత్రమే కాదు, మన దృష్టిని కూడా తొలగించేస్తుంది. ఉదయం లేచిన వెంటనే దేవుణ్ణి చూడక ముందే ఫోను చూస్తున్నాము. రాత్రి పడుకునే ముందు కుటుంబ సభ్యులకు శుభరాత్రి చెప్పకముందే సోషల్ మీడియా చూస్తున్నాము. మన ఇంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి 5 నిమిషాలు సమయం ఉండదు, కానీ తెలియని వాళ్ళ వీడియోలు గంటల తరబడి చూడటం. ఇది తప్పు అని కాదు, కానీ సమతుల్యత పోయినప్పుడు సమస్య మొదలవుతుంది. ఒక చిన్న సంఘటన ఊహించండి. ఒక చిన్న పిల్లవాడు తన అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మ నాతో ఆడుకుంటావా అని అడిగాడు. అమ్మ చెప్పింది, ఒక్క 5 నిమిషాలు. ఆ 5 నిమిషాలు అరగంట అయ్యి ఆ పిల్లవాడు మళ్ళా రాలేదు. ఎందుకంటే అతను ఒక ఫోన్ను తీసుకొని కూర్చున్నాడు. అక్కడ ఒక బంధం నెమ్మదిగా దూరం అయిపోయింది.
మిత్రులారా, పిల్లలకు మనం చెప్పేది కాదు, మనల్ని చూసి నేర్చుకునేదే ఎక్కువ. మనం రోజంతా ఫోన్లో ఉంటే వాళ్ళు కూడా అదే చేస్తారు. అందుకే ఫోనుకు సమయం ఇవ్వండి, కానీ కుటుంబానికి మరింత సమయం ఇవ్వండి. ఎందుకు? స్క్రీన్ వెలుగు కళ్ళకు మాత్రమే కనిపిస్తుంది, కుటుంబ ప్రేమ మాత్రం జీవితాన్ని వెలుగునిస్తుంది. గోప్యత, నమ్మకం, ఫోను బంధాలను కాపాడేది ఏది? మిత్రులారా, ఈరోజు చాలా కుటుంబాల్లో వినిపించే మాటలు, నీ ఫోన్ ఒక్కసారి ఇవ్వు, ఎవరితో చాట్ చేస్తున్నావు? ఈ ప్రశ్నలు అడిగే ముందు ఒక్కసారి ఆలోచించండి. సమస్య నిజంగా ఫోన్లో ఉందా, లేక మన ఇద్దరి మధ్య నమ్మకం తగ్గిందా? నమ్మకం బలంగా ఉంటే ప్రతి మెసేజ్ను చదవాల్సిన అవసరం ఉండదు. ప్రేమ అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం. గోప్యత అంటే రహస్య జీవితం కాదు. గోప్యత అంటే వ్యక్తిగత గౌరవం. అయితే గోప్యత పేరుతో కుటుంబాన్ని మర్చిపోవడం కూడా సరైనది కాదు. ఒకే ఇంట్లో ఉంటూ ఒకరినొకరు మెసేజ్లు పంపుకుంటున్నారు, కానీ ఎదురెదురుగా కూర్చొని చేసే సమయంలో నవ్వులు వినిపించేవి. ఇప్పుడు భోజనం ప్లేట్లో ఉంది, ఫోన్ చేతిలో ఉంది, మనసు మాత్రం ఎక్కడో సోషల్ మీడియాలో ఉంది. ఒక్కసారి మీ ఇంట్లో ప్రయత్నించండి. భోజనం చేసే సమయంలో అరగంట మీ పిల్లల మాటలు వినండి. మీ జీవిత భాగస్వామి మనసులో ఏముందో తెలుసుకోండి. మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మాట్లాడడం మొదలైన చోట అనుమానాలు ఆగిపోతాయి, నమ్మకం పెరుగుతుంది. గుర్తుంచుకోండి, ఫోన్లో ఉన్న ప్రతి నోటిఫికేషన్ ముఖ్యం కాదు, కానీ మన పక్కన ఉన్న మనిషి మాత్రం చాలా ముఖ్యం. ఈ ప్రపంచంలో పగిలిన ఫోను కొనుక్కోవచ్చు, కానీ పగిలిన మనసును కొనుక్కోలేం. కాబట్టి ఫోను ఉపయోగించండి, కానీ మనసులను నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఫోను జీవితంలో ఒక భాగం మాత్రమే, కుటుంబం మాత్రం జీవితమే. ఫోన్లో బిజీగా ఉన్నప్పుడు జీవితం నిశ్శబ్దంగా మారిపోతుంది. మిత్రులారా, ఒక నిజమైన సంఘటన లాగే ఊహించండి. ఒక తండ్రి ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి వచ్చాడు. చేతిలో ఫోను, మనసంతా పనిలో ఉంది. అతని చిన్న కూతురు పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్న, ఈరోజు నాకు స్కూల్లో బహుమతి వచ్చింది, చూడవా అని ఆనందంగా అడిగింది. తండ్రి ఫోన్లో చూస్తూ ఒక్క 5 నిమిషాలు అన్నాడు. ఆ 5 నిమిషాలు మళ్ళీ తిరిగి రాలేదు. పాప నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆమె చేతిలో ఉన్న బహుమతి కంటే నాన్న ఒక్కసారి చూసి నవ్వి ఉంటే అదే ఆమెకు పెద్ద బహుమతి. మన జీవితంలో కూడా ఇలాంటి క్షణాలు ఎన్నో వస్తున్నాయి. అమ్మ ఏదో చెప్పాలని ఎదురు చూస్తుంది, భార్య తన రోజంతా జరిగిన విషయాలు చెప్పుకోవాలని చూస్తుంది, భర్త తన బాధను పంచుకోవాలని కోరుకుంటున్నాడు, పిల్లలు తమ చిన్న విజయాలను చూపించాలని పరిగెత్తుకుంటూ వస్తున్నారు. కానీ మన సమయం ఒక్కటే, ఒక్క నిమిషం. ఆ ఒక్క నిమిషము కొన్ని బంధాలు, జీవితాలు దూరం చేసేస్తుంది. మిత్రులారా, మనం సోషల్ మీడియాలో వేల మందితో కనెక్ట్ అయ్యాము. మన ఫోన్లో వేల ఫోటోలు ఉన్నాయి, కానీ ఆ ఫోటోల్లో కనిపించే నవ్వులు ఈరోజు మన ఇంట్లో ఇంకా ఉన్నాయా? కొన్ని సంవత్సరాల తరువాత ఈ ఫోను మారిపోతుంది, కొత్త మోడల్ వస్తుంది, కానీ ఈరోజు మనతో ఉన్న అమ్మ, నాన్న, భార్య, భర్త, పిల్లలు ఈ క్షణం మాత్రం మళ్ళీ తిరిగి రాదు. అందుకే ఈరోజు కనీసం ఒక్క గంట ఫోన్కు కాదు, కుటుంబానికి ఇవ్వండి. మీ నాన్న మాటలు వినండి, మీ పిల్లలతో మనస్ఫూర్తిగా మాట్లాడండి. ఎందుకంటే జీవితం చివరిలో మనం గుర్తుపెట్టుకునేది ఫోన్తో గడిపిన గంటలు కాదు, మన ప్రియమైన వారితో గడిపిన క్షణాలే. గుర్తుంచుకోండి,
ఫోన్ చేతిలో ఉండాలి, మనసులో కాదు. ప్రేమ బంధాలు ఉండాలి, పాస్వర్డ్లో కాదు. ఫోను మనిషిని కాదు, మనిషి ఫోనును నడిపించాలి. మిత్రులారా, ఒక్క చిన్న పరీక్ష చేద్దాం. ఈరోజు మీరు ఫోన్ లేకుండా 1 గంట గడపగలరా? చాలామంది కష్టం అంటున్నారు. ఎందుకంటే ఫోన్ ఇప్పుడు అవసరం మాత్రమే కాదు, అలవాటుగా మారిపోయింది. బస్సు కోసం ఎదురు చూస్తూ ఫోను, భోజనం చేస్తూ ఫోను, నడుస్తూ ఫోను, పడుకునే ముందు ఫోను, లేచిన వెంటనే ఫోను. నెమ్మదిగా మన జీవితాన్ని మనమే ఫోనుకు అప్పగిచ్చేస్తున్నాము. కానీ మన అమ్మతో మాట్లాడటానికి 5 నిమిషాలు లేవు. మన నాన్న ఆరోగ్యం ఎలా ఉందో అడగటానికి సమయం లేదు. మన పిల్లలు కలలు వినడానికి తీరిక లేదు. మన జీవిత భాగస్వామి బాధను అర్థం చేసుకోవడానికి ఓపిక లేదు. ఇవి నిజంగా అభివృద్ధేనా? సాంకేతికం మనిషి జీవితాన్ని సులభం చేయాలి, కానీ బంధాలను బలహీనత పరచకూడదు. గుర్తుంచుకోండి, ఫోనుకు ఛార్జర్ ఉంటుంది, కానీ అలసిపోయిన మనసుకు ఛార్జర్ కుటుంబమే. అమ్మ ఒక్కసారి నవ్వితే, నాన్న ఒక్కసారి భుజం తడితే, పిల్లలు ఒక్కసారి హత్తుకుంటే, భార్య భర్తలు ఒక్కసారి మనసు పూర్తిగా మాట్లాడుకుంటే, అంతకంటే పెద్ద సంతోషం ఏ ఫోను ఇవ్వదు. ఈ రోజు నుంచే ఒక్క నిర్ణయం తీసుకోండి. భోజనం సమయంలో ఫోన్ వద్దు, కుటుంబంతో మాట్లాడేటప్పుడు ఫోన్ వద్దు, పిల్లలు మాట్లాడుతున్నప్పుడు ఫోన్ పక్కన పెట్టండి, తల్లిదండ్రులు పిలిచినప్పుడు వెంటనే స్పందించండి. మీరు ఈ ఒక్క మార్పు చేస్తే మీ కుటుంబంలో ప్రేమ మళ్ళీ పెరుగుతుంది. ఎందుకంటే సమయం ఇవ్వడం కంటే గొప్ప బహుమతి ఈ ప్రపంచంలో లేదు. జీవితం చివరిలో మనతో ఉండేది ఎవరు? మిత్రులారా, ఈ వీడియో ముగించే ముందు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. జీవితం చివరి రోజున మీ మంచం పక్కన నిలబడేది మీ మొబైల్ ఫోనా, లేక మీ అమ్మ, మీ నాన్న, మీ భార్య, మీ భర్త, మీ పిల్లల? జవాబు మన అందరికీ తెలుసు. అయితే ఈరోజు ఎందుకు వాళ్ళకంటే ఫోన్కి సమయం ఇస్తున్నాము? ఫోను మారుతుంది, యాప్లు మారుతాయి, కానీ ఒక్కసారి దూరమైన మనసులు ఎప్పుడు మునుపటిలాగా దగ్గర అవుతాయనే హామీ లేదు. అందుకే ఈ వీడియో చూసిన వెంటనే ఒక్క పని చేయండి. మీ ఫోన్ను 5 నిమిషాలు పక్కన పెట్టి మీ అమ్మ దగ్గరకు వెళ్ళి, ఎలా ఉన్నారు అమ్మా అని అడగండి. మీ నాన్న చేతిని పట్టుకొని, ధన్యవాదాలు నాన్న అని చెప్పండి. మీ జీవిత భాగస్వామిని చూసి, నువ్వు నా జీవితంలో ఉండటం నా అదృష్టం అని చెప్పండి. మీ పిల్లలను హత్తుకోండి, నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అని చెప్పండి. ఈ మాటలు చెప్పడానికి డబ్బు అవసరం లేదు, కానీ ఈ మాటలు వినాలని ఎదురు చూస్తున్న హృదయాలు ఎన్నో ఉన్నాయి. గుర్తుంచుకోండి మిత్రులారా, ఫోన్లో వేల కాంటాక్ట్లు ఉండవచ్చు, కానీ కష్టంలో ఉన్న మన పక్కన నిలబడేది కుటుంబమే. ఫోను ఉపయోగించడం, ఫోనుకు బానిసలుగా మారకండి. ఎందుకంటే చేతిలో ఫోను ఉండడం తప్పు కాదు, మనసులో కుటుంబానికి చోటు లేకపోవడమే అసలు తప్పు. ధన్యవాదాలు మిత్రులారా. మళ్ళీ మరొక మంచి అవకాశంతో కలుద్దాము. జీవితాన్ని ప్రేమించండి, కుటుంబానికి గౌరవం ఇవ్వండి, సమయాన్ని విలువగా మార్చుకోండి.